ఆర్టీవీ చిట్ చాట్లో మనతో దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ మూవీ టీమ్ జాయిన్ అవుతున్నారు. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే మూవీ రిలీజ్ అయింది, చాలా మంచి టాక్ వస్తుంది అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి గారు అలాగే మూవీ డైరెక్టర్ వంశీకృష్ణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. మూవీ గురించి అలాగే మరికొన్ని విషయాల గురించి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Both of you, welcome to RTV Studio. Thank you, Nandu garu. Thank you. And first of all, congratulations. Thank మూవీ you. చాలా బాగా బజ్ మంచిగా ఉంది, బాగా వెళ్తుంది. Thank you. ఇప్పుడే వంశీ వాళ్ళ నెక్స్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు. ఇద్దరం ఆగిపోయాం అనమాట. బికాజ్ యాజ్ అ నెక్స్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ నువ్వు ఆనెస్ట్గానే ఉంటావు కదా, ఏంటి బాబు ఇలాంటి సినిమా తీసావు వాట్ ఎవర్. సో ఇద్దరు ఆగిపోయి స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడాం అనమాట. ఓ మై గాడ్, ఎన్ని పొగిడారు ఆయన. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ వంశీ, హ్యాపీ ఫర్ ద ఫిల్మ్. we're very very excited. యా, అంటే ప్రొడక్షన్ మెయిన్ లీడ్ అన్నీ మీరే ఉన్నారు కదా. సో హౌ ఇస్ ఇట్ హ్యాపెన్ అసలు? ఫస్ట్ ఎలా జరిగింది ఇది? అంటే స్టోరీ మీ దగ్గరికి నేను విన్నది ఏంటంటే మీ నాన్నగారు స్టోరీ మీకు సజెస్ట్ చేశారు అని చెప్పేసి. ఎలా అప్రోచ్ అయ్యారు? కెన్ యూ? అదే మోహన్ బాబు సరే మా దగ్గరికి కథ తీసుకొచ్చారండి. బాగుంటుంది మేడంకి, బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు. సో కథ డిస్కషన్ చేసాము, విన్నాము, నరేషన్ విన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఒక కథ నచ్చి మన దగ్గరికి నమ్మి పంపించారు అని అంటే డెఫినెట్గా విషయం లేకపోతే పంపించారు. సో అంత సాలిడ్గా ఉండింది స్క్రిప్ట్. సో మాకు కొన్ని అనిపించినాయి. అంటే ఇప్పుడున్న ఈ ఓటీటీ ట్రెండ్ అవనివ్వండి, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో ఇలాంటి ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేసి ఒక ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి దెన్ వి వెంట్ ఫర్ ది ఫర్దర్ కోర్స్ ఆఫ్. ఓకే, అంటే ఈ రోల్కి ఖచ్చితంగా లక్ష్మి గారు ఆ రోల్లో యాప్ట్ అయ్యారు, పర్ఫెక్ట్గా ఉన్నారు ఖచ్చితంగా. సో మీరు ఈ రోల్ విన్నప్పుడు అంటే ముందే అనుకున్నారా? మేడం అనుకున్నారా? 100% మేడం కోసం రాసిన కథ అది. ఓకే ఓకే మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ రోల్ విన్నప్పుడు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్లో ఆల్రెడీ మూవీ ఉంది కాబట్టి స్పెసిఫిక్గా ఎక్కడ బాగా జనం కనెక్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు మూవీకి? I think just a woman taking control over అన్యాయం జరిగేటప్పుడు ముందుకు రావడం అతి తక్కువగా ఉంటాయి అలాంటి స్క్రిప్ట్స్. సో నాకు అలాంటి పవర్ఫుల్ రోల్ వచ్చినందుకు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈ సినిమా స్క్రీన్ ప్లేకి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. అనవసరంగా అయిన కామెడీ ట్రాక్లు కానీ సాంగ్స్ కానీ అనవసరం అయినటివి ఏమీ లేవు. సో ఇట్ లుక్స్ లైక్ అది ఇట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్. మేము ఎలా అనుకున్నామో అలాగే వచ్చింది సినిమా. లేదు, అలాగే రాలేదు, మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది సినిమా. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ రైట్ నౌ థియేటర్లో. అంటే ఈ పర్టికులర్ ఈ జానర్ కైండ్ ఆఫ్ మూవీస్ కొంచెం కనుక ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి కాస్ట్ మంచిగుంటే మినిమం గ్యారంటీ సినిమాస్ మనం చాలా సందర్భాల్లో చూసాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ జానర్లో ఈ మధ్య కొంచెం తగ్గినాయి సినిమాలు. ఇంతకుముందు బాగా వచ్చినా కానీ ఈ మధ్య కొంచెం వేరే జానర్స్లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఈ పర్టికులర్ జానర్ ఎందుకని మీరు ట్రై చేశారు? I think this is an always a winning formula genre. Okay, ఎప్పుడు ట్రెండ్లు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. Because our crime thrillers అనేటివి we want it like a quick watch, ఏదో డీప్ గా మనం ఆలోచించే సినిమాలు కాకుండా ఫాస్ట్ గా ఒక ఎంటర్టైనింగ్ గా what we want to look at and అదే తీసాం అన్నమాట. సో we weren't looking for ఏదో స్వాతిమత్యం తీయాలనుకోలేదు. ఫస్ట్ వంశీ గారు చెప్పిన దానికి అవుట్కమ్కి సేమ్ ఉందా? ఇంకా బాగుందండి. ఓకే, I am as a producer, as an actor, I'm very 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 happy with Vamsi. అంటే ఇందులో ఒక సాంగ్ కూడా వచ్చింది కదా, ఆ సాంగ్కి మీ అంటే రియల్ లైఫ్లో మీ ఎలా ఉంటారు, ఎలా క్యారీ చేస్తారు మీ క్యారెక్టర్కి సిమిలర్గా ఉంది. అంటే గర్ల్స్ కోసం ఒక సాంగ్ పెట్టారు కదా, ఒక సాంగ్ పెట్టారు కదా. సో ఇట్స్ వెరీ కనెక్టెడ్ యాక్చువల్లీ సాంగ్. సో మీకు కూడా సిమిలర్గా ఉంది. అంటే మీరు ఏమైనా రాయించుకున్నారా చెప్పి ఇలా ఉండాలి సాంగ్? పదం పదం రాయించుకున్నాను నేను. అబ్బాయిల్ని తిడుతూ కాదు, అబ్బాయిల్ని విమర్శిస్తూ కాదు, జస్ట్ మనకనే ఒక సెలబ్రేషన్ సాంగ్ ఉండాలి కదా అని. అందుకే మా ఊపిరి మాకు ఆయుధం, మేమే మాకున్న ఓ బలం. సో ప్రతి వర్డ్ నేను పాడుకున్నప్పుడల్లా ఒక తనకి తనే ఇన్స్పైర్ అవ్వాలి ఆ సాంగ్ తోటి. సో ఐ టుక్ ఇట్ వెరీ వెరీ పర్సనల్. అండ్ కాసర్ల శ్యామ్ గారు రాసిన పాట ఇది. అండ్ అచ్చు మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ బృందా మాస్టర్ కొరియోగ్రఫీ. ఇంకా ఆవిడ
కూర్చో అక్కడ మ్యామ్ ఇలాగా. అండ్ ఆవిడ నన్ను ఇంకా కొంచెం రగ్గెడ్గా, ఇంకా కొంచెం వైల్డ్గా షీ పర్సీవ్స్ మీ. కాదు లక్ష్మి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని. సో అలాంటి ఒక బ్రిలియంట్ పీపుల్ ఉన్నప్పుడు యూ జస్ట్ ఫాలో సూట్. నేను ఫస్ట్ పాట పాడినాను, మేమే మాకున్న ఓ బలం ఎవరెన్ని అంటున్నా. షీస్ లైక్ ఏంది అది పాట పాడడం, సీరియస్గా ఉండ. అది లైక్ రియల్లీ నా. సో ఐ థింక్ నేను పర్సీవ్ చేసిన దానికి, బృందా మాస్టర్ గారు తీసుకొచ్చిన దానికి, ఆవిడ చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదేమో అక్కడ, ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ ఈజీగా యాప్ట్ అవుతుంది ఆ కైండ్ ఆఫ్ సాంగ్ కి. ర్యాప్ లిరిక్స్ ఉన్నాయి, సో ఈజీగా మీరు యాప్ట్ అయిపోతారు. అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది మీరు. థ్యాంక్స్. అలాగే కనిపించాలనుకుంటా, చాలా సహజంగా చేసామని. ఓకే. అండ్ మోహన్ బాబు గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అండ్ యూఆర్ డూయింగ్ ఫస్ట్ టైం కదా నాన్నగారితో చేయడం మీకు. మోహన్ బాబు గారిని కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సార్ రైట్ ఫ్రమ్ డే 1 సార్ ఆన్ బోర్డ్ ఉన్నారండి. అంటే అది సార్ సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే మీరు సార్ మీరు ఇది చేయండి అని మీరు అడిగారా? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఈ క్యారెక్టర్ సర్ చేస్తేనే బాగుంటుంది. ఏంటంటే మీకు ఆథెంటిక్ ఫీల్ వస్తుంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏంటంటే అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి చేయాల్సిన క్యారెక్టర్ రేపు పొద్దున అందరు గట్టిగా తిడతారు సార్ సరిగ్గా యూజ్ ఏదైనా తేడా వస్తే అంతే నరకడమే. సో కాబట్టి ఏంటి అంటే సో చాలా జాగ్రత్తగా అందరూ మోహన్ బాబు గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూసాము అని అంటున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత లెజెండరీ స్టార్ని డైరెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో ఆ గ్రేట్ ఆపర్చునిటీ ఇంత ఇనీషియల్ నా కెరియర్లో రావటం అన్నది డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ డైరెక్టర్. మామూలు ఆపర్చునిటీనా? మోహన్ బాబు గారు, సిద్దిక్ గారు, సముద్రగాని గారు, అచ్చు మ్యూజిక్, ఎంత పెద్ద కాస్టింగ్, ఎంత పెద్ద థియేట్రికల్ రిలీజు. సో అండ్ నాన్నగారితో మీరు ఫస్ట్ టైం కదా స్క్రీన్ మీద. సో వచ్చాక చిన్నప్పుడు చేశానండి. అది ఇప్పుడు సో ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాన్నగారితో? అంటే ఈ పర్టికులర్గా ఈ మూవీతో జరగడం అనేది సంథింగ్ స్పెషల్. అంటే నందు గారు నాన్నతోటి చేయాలని నాకు ఎన్నో సినిమాలతోటి ఉండేది. ఈ సినిమా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది.